అనుకున్నారు. జాబ్ వచ్చిన వాళ్ళు, జాబ్ రాని వాళ్ళు మేము ఇంత చేస్తున్నాం, జాబ్ వచ్చిన వాళ్ళు ఏం చేయట్లేదు, జాబ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉన్నారని. ఒకటే అందరికి చెప్తున్నా, జాబ్ వచ్చిందంటే మేము ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మేము ఒక గౌరవమైన స్థానంలో ఉంటాం. సో మేము బయటకు వచ్చి అది చేస్తాం, అది బల్ల కొడతాం, ఇది చేస్తాం, ధర్నాలుగా ఆడికి పోతాం, ఈడికి పోతాం అంటే కుదరదు మాకు. అంటే ప్రతి దాంట్లో చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో రాని వాళ్ళంటే ఏదో ఒక విధంగా చేసుకుంటారు. వాళ్ళు ఎట్లయినా రాలేదు కాబట్టి వాళ్ళ మీద ఏమన్నా అయినా సరే తర్వాత వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయించుకుంటారు, తర్వాత బయటకు వస్తారు, తిరుగుతారు. మా పరిస్థితి అట్లా కాదు కదా. జాబ్ వచ్చిన వాళ్ళు తీరినా ఉన్నాం. సో ఒకటే గవర్నమెంట్ కోరుతున్నాం, దిస్ ప్రాసెస్ షుడ్ బి ఫర్దర్లీ గవర్నమెంట్ అనేది 100% దీని మీద ఫోకస్ చేయాలి. సో ఆ ఫోకస్ చేసి మాకు 100% మాకు మెడికల్ అనేది తొందరగా నిర్వహించాలి. మెడికల్ కంప్లీట్ అయిన తర్వాత మమ్మల్ని ట్రైనింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రైనింగ్ పంపించాలి. సో ఆ ట్రైనింగ్ కూడా నేను ఎలాగో ఇందాక చెప్పాను. సో TSSP వాళ్ళు కూడా మాతో పంపించాలని. సో నేను అదే చెప్తున్నాను, అందరికి ఒకటే చెప్తున్నాను, జాబ్ రాని ప్రతి మిత్రుడు అందరూ మన ఫ్రెండ్సే. కాకపోతే ఒక అడుగు దూరంలో ఆగిపోయినారు మీరు. సో మేము క్రాస్ చేసినాం లైన్ని. సో క్రాస్ అవర్ లైన్. సో యూ హ్యావ్ బిహైండ్ ద లైన్. సో మీరు మీ అందరికి ఒకటే చెప్తున్నా, సో మీరందరూ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి, మాతో కలిసిపోండి. సో నేను ఒకటే 2 లక్షల మంది 8 లక్షల మంది అప్లై చేస్తే సో అందరికి జాబ్ రాదు. సో జాబ్ వచ్చిన వాళ్ళ వరకే వస్తుంది. సో మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ ట్రై చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ కోల్పోయి ఎవరైతే ఇప్పుడు దానికోసం పోరాడుతున్న వాళ్ళు ఉంటారో నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు SI కూడా రావచ్చు. సో మీరు ఫర్దర్గా ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఫర్దర్గా మీరు మాకన్నా మంచి పొజిషన్లో ఉండాలని మేము కోరుకుంటే 100% ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను 100% చెప్తున్నా, మీరు మాకన్నా మంచి పొజిషన్లో ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ఈ నోటిఫికేషన్ గురించి ఈ కానిస్టేబులే నాకు దిక్కురా దేవుడా అనుకుని దిగుతున్నారో మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ తప్పకుండా SI అవుతారు. అంతకు మించి పోస్ట్ కొడతారు, గ్రూప్ పోస్ట్ కొడతారు. సో దయచేసి ఉద్యోగాల జాతర ఉంది మనకి. రేవంత్ రెడ్డి సార్ అంటేనే ఉద్యోగాల పండగ. మనకి నోటిఫికేషన్ లోనే వాళ్ళ ఎజెండాలోనే మేనిఫెస్టోలోనే మీరు ఈ గోడ చేస్తే ఇట్లా ల్యాగ్ చేసుకుంటా పోతే మీ నోటిఫికేషన్ లేట్ అవుతుంది. మాది పోనీయండి. మీరు కాకపోతే మీ ఉద్యమంలో తర్వాత మేము పార్టిసిపేట్ చేయమంటే చేస్తాం. మీ గురించి ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే దాని గురించి మాట్లాడతాం. తర్వాత ఇంకా మీకు ఏమైనా కావాలంటే తర్వాత మాట్లాడతాం. కానీ ఈ నోటిఫికేషన్ అయితే ఇలాగే ఫర్దర్గా కంటిన్యూ చేయనివ్వండి. సో ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క అక్క, అన్న, తమ్ముళ్ళు అందరూ ఒకటే చెప్తున్నా, ఈ నోటిఫికేషన్ మీద కొంచెం ఫోకస్ మానేసి మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. మీ లైఫ్ అనేది చాలా ఉంది మీకు లైఫ్. సో ఈ లైఫ్ అనేది ఇలాగే కంటిన్యూ చేయండి. అసత్య ప్రచారాలు ఏమైనా ఉన్నాయో అది మానుకోండి. మాకు జాబ్ వచ్చింది, ఇంతే ఉంటాం, మీకు ఏది లేదుగా. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా మీకు అది కూడా రాదు. కాబట్టి నేను 3 నెలలు అయిందట్టు, 3 నెలల నుంచి చెప్తూనే ఉన్నా చదువుకుంటారా అంటే నువ్వు చదువుకున్నారు, అందుకని నేను చదువుకుంటాను. నెక్స్ట్ SI వస్తుంది నిజం. ఇప్పుడు తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అయిపోయింది. అవుతుందంటే కన్ఫర్మ్ చెప్తా, అది అయిద్దని చెప్తా, కాదంటే కాదని చెప్తా. అది అందరికీ తెలిసిందే. ఇది ఏంటంటే కొంచెం డీల్ అవుతుంది, బట్ కాదు మీరు అనుకున్నట్టే ఏది కాదు. 4 మార్క్స్ కాదు, 46 కాదు. అది ఎందుకంటే కమ్మవై ఉండి కూడా నువ్వు సపోర్ట్ చేయట్లేదని చాలామంది అంటారు. కానీ దాన్ని అవుతుందని ఎట్లా చెప్పండి. తిరగండి, టైం వేస్ట్ చేసుకోవడం తప్ప వేస్ట్. అది అవుతుందంటే అవుతుందని చెప్పి, లేదంటే లేదు. వేస్ట్ అనవసరంగా తిరగకండి, ఏం చేయకండి. ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, సరే SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ మినిమం 1 ఇయర్ పడుతుంది, మ్యాక్సిమం రావడానికి 1 ఇయర్ పడుతుంది. బట్ ఈ 1 ఇయర్ ప్రిపరేషన్ లేకపోతే జాబ్ కూడా రాదు. దీనికంటే ముందేంటంటే గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 2 ఉంది. సరే అనేది వెంటనే రాకపోయినా చేసుకోండి. ఎవరో అమ్మాయిల వచ్చేస్తాయి. ఈ కానిస్టేబుల్ తర్వాత ముందే గ్రూప్ 3 వచ్చేస్తుంది. గ్రూప్ 3 వస్తే కానిస్టేబుల్ అప్లై చేయాల్సిన అవసరం కూడా డైరెక్ట్ SI ప్రిపేర్ అవ్వడం. అదేనా ఏమైనా లక్కులో ఈసారి ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి గ్రూప్ 2 జరిగింది అనుకో, ఈ SI కూడా అవసరం లేదు. అర్థమైందా? అట్లా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రాంకోషన్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ, లాస్ట్ టైం మీరు హీరింగ్ చూసిన దాని ప్రకారం కానీ అన్నీ చూడండి ఒకసారి. అది ఏదైనా అయిద్దారా అని మీకు చేయడానికి రీజన్ ఏంటంటే, రిజల్ట్ వచ్చి 3 నెలలు అయింది. ఇంకా టైం వేస్ట్ అవుతుంది, సర్వీస్ వేస్ట్ అవుతుంది. ఇంకా ఈ రోడ్ల మీద తిరిగి, ఎందుకంటే మెడికల్ అయిపోయింది కాబట్టి మెడికల్ కంప్లీట్ అయిపోతే మేము కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అంతే, వేరే ఏం లేదు. మీకు అది కూడా లేదు. కాబట్టి మంచిగా చదువుకోండి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. అర్థమైందా? మెరిట్ లేదు వన్స్. ఇంకోటి నేను చాలాసార్లు ఏం లేదు, మనకి కొంచెం తొందరగా ట్రైనింగ్ పోవడానికి అనిపిస్తే మన ఫ్రెండ్స్ కొంతమంది లాయర్తో మాట్లాడారనమాట. ఎందుకంటే వెంటనే ఊకే పోస్ట్ పోన్లు, ఇప్పుడు 3వ 4వ ఊకే పోస్ట్ పోన్లు అవ్వడం టైం వేస్ట్. అంతే, ఏం లేదు, వాదనలో ఒక 20 నిమిషాలు జరుగుతుంది, పోస్ట్ పోన్ అయిపోతుంది. ఆ పోస్ట్ పోన్ కాకుండా నెక్స్ట్ హీరింగ్కి కంప్లీట్ అయ్యేటట్లు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. తర్వాత మనోళ్ళు నర్సింహులు
నరసింహులు నరేందర్ అని చెప్పేసి 2 స్కానర్లు వస్తాయి. మినిమం 500 పంపించండి. ఎందుకంటే నెక్స్ట్ లాయర్ని పెట్టుకుందాం. ఈ 2వ తారీఖు పోస్ట్ పోన్ అయితే ఇక నెక్స్ట్ హీరింగ్కి కంప్లీట్ చేసేటట్లు మనకు తొందర ట్రైనింగ్ పెట్టేటట్లు. 500 కదా, ఇక అది పెద్ద ప్రాబ్లం కాదు అందరికీ. ఓకేనా? ఈ 500లో కూడా నువ్వు తిన్నావు నేను తిన్నావు అనే మాటలు కూడా మాట్లాడొద్దు. ఇచ్చిన 500కి నిజం చెప్తున్నా, ఈ మాటలు వస్తేనే నేను అంటావు డబ్బులు చికాలేస్తాను. 500 ఖచ్చితంగా అందరూ కొట్టండి. నేను గ్రూప్లో కూడా పెడతా. తర్వాత సెలెక్టెడ్ వాళ్ళకి 2 తర్వాత మనకు మ్యాక్సిమం అంతెందుకు నిన్న ఈ రోజు నుంచి అన్ని గ్రూపులు చూడండి, జాబ్ వచ్చిన వాళ్ళు రాను జనవరిలో ట్రైనింగ్ అని అందరూ చెప్తున్నారు. ఇంకా మీరు 2వ తారీఖు కానీ లేదంటే వేరే కానీ ఇంకా ఎట్లా ఫైట్ చేస్తున్నారు అంటే మీకు తెలిసి తప్పు చేసుకున్నట్లే, టైం వేస్ట్ చేసుకున్నట్లే. నేను చాలా మందికి తిట్టినా కూడా, అరే బాబు నీకు ఈ నోటిఫికేషన్ కాదు, ఏ నోటిఫికేషన్లో జాబ్ రాదు, ఈ కేసులో తిరిగితే చదువుకోరా అని 100 సార్లు చెప్పి చదువుకోవడం తప్ప అన్నీ చేస్తారు మనోళ్ళు. ఇక ఏ నిజం